నేర్చుకోవాలి. అందుకనే ఆ రోజుల్లో ఉన్న పాఠం స్వేచ్ఛగా ఉంటే ఉపాధ్యాయులు పాఠం చెప్పట్లేదని మనల్ని చట్టంలో బంధించి ఇదే విధంగా చెప్పమంటున్నాను. నాకు ఈ పద్ధతి నచ్చదు, కానీ నా పద్ధతిలో నేను చెప్తాను. అన్నయ్య తెచ్చాడు చిన్ని ఒక చిలుక, చిన్ని తన గాడాల చెల్లాయి గనుక. అన్నయ్య తెచ్చాడు చిన్ని ఒక చిలుక, చిన్ని గణదారాల చెల్లాయి గనుక. చిన్న పంజరం ఒకటి చేయించి అందు చిన్నారి చిన్ని తన చిలుక నుంచింది. ఒకరోజు అన్నయ్య ద్రాక్ష కొని తెచ్చాడు, ప్రేమతో చిన్న చిలుక నోటికందించాడు. నీకేమి తెలుసులే చిన్ని నా బాధ, పండ్లతో నా బాధ బాపలేవమ్మ. స్వేచ్ఛగా నింగిలో సంచరిస్తుంటే దానికన్నా సుఖము నాకెక్కడుంది, దానికన్నా సుఖము నాకెక్కడుంది. పచ్చ పచ్చని చెట్ల పచ్చ రంగులతో కలిసిపోతే మనసు తేలిపోతుంది. బంగారు పంజరమే బందిగా నాకు అని చిలుక బాధతో కన్నీరు గర్చింది. అది చూసి పాపాయి గుండె కరిగింది, దయతలచి పంజరపు తలుపు తెరిచింది. చిలుకమ్మ తుర్రుమని ఎగిరిపోయింది, చిలుకమ్మ తుర్రుమని ఎగిరిపోయింది, చిలుకమ్మ తుర్రుమని ఎగిరిపోయింది.